ఈ ఎస్ఓపి నామ్స్ విషయంలో అయితేనేమి, అలాగే ఈ జేఎల్ఎం గ్రేట్లు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరి వాళ్ళ ప్రాణాలకు విలువైన సందర్భం ఈరోజు యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే సచివాలయ వ్యవస్థలో ఒక విభాగాన్ని తీసుకొని ఆ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అందరు ఎంప్లాయీస్కు మా విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకటే అనే విధంగా ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. కానీ ఇతర విభాగాలన్నీ పని టైము, పని తీరు వేరు. మా విద్యుత్ ఉద్యోగుల పనితీరు వేరు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అంగవైకల్యం పొందారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించిన విషయంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లందరినీ దాదాపు 10,000 మందికి పైగా వాళ్ళని రెగ్యులర్ చేయడం జరిగింది. ఒక విద్యుత్ సంస్థలో మాత్రం రెగ్యులర్ చేయడం లేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన ఈ సంస్థ మీద యాజమాన్యాలకైతేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి సానుకూలమైన స్పందన లేదనేది మా యొక్క బాధని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక అలాగే ఫీల్డ్ లెవెల్లో చాలా పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. 10 మంది చేయాల్సిన పనిని ఒక లైన్మెన్ చేస్తున్నాడు. ఈఆర్ఓల్లో జూనియర్ అసిస్టెంట్లు పోస్ట్ ఫిలప్ చేయకోకున్నారు. ఇవన్నీ కూడా పని ఒత్తిడి చాలా విధంగా ఉంది. అందరూ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ యాజమాన్యాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా మేము తెలియజేసుకుంటున్నాము, ఏదైతే మేము సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి వస్తే దానికి కేవలం ట్రాన్స్కో యాజమాన్యము, విద్యుత్ సంస్థల యాజమాన్యాలే కానీ మేము బాధ్యులు కాము. మా న్యాయమైన డిమాండ్ల కోసం మాత్రమే మేము పోరాడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.